as a child of God, you are connected to your Creator. No matter what's happening around you, in times of famine, not only will He keep you alive, you will have plenty. You will be blessed to be a blessing. You don't have to be discouraged with anything. You might have walked in discouraged, but you're going out encouraged because you know God is with us. And with God, all things are possible. స్తోత్రము స్తుతి చెల్లింతును నీకే సత్యదేవుడా యుగ యుగాలకు ఆధారమా స్తోత్రము స్తుతి చెల్లింతును నీకే సత్యదేవుడా యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం స్తోత్రము స్తుతి చెల్లింతును నీకే సత్యదేవుడా యేసయ్యా యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా హల్లెలూయా మరణమైనను సంద్రమైనను నీ తోడు నాకుండా బలమేలను శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రువుల బలమైన కోట నీవేగా మరణమైనను సంద్రమైనను నీ తోడు నాకుండా భయమేలేదు శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రువుల బలమైన కోట నా దుర్గమా నా దుర్గమా స్తుతి చెల్లింతును నీకే సత్యదేవుడా యుగ యుగాలకు ఆధారమా స్తోత్రము స్తుతి యుగ యుగాలకు ఆధారమా People come and they want to be filled with the Holy Ghost. కొంతమంది వచ్చి ఆత్మతో నింపబడాలని కోరుతారు. And when we pray for them, మేము వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు they start speaking in tongues. వారి భాషలతో మాట్లాడడం మొదలు And they పెడతారు. think I've received it. పరిశుద్ధాత్మను పొందుకున్నాను అనుకుంటారు. Well, yes and no. అవును కావచ్చు కాదు కాకపోవచ్చు. How do I say that? ఎలా చెప్పగలను నేను? When Jesus said to the disciples, యేసుక్రీస్తు శిష్యులతో చెప్పినప్పుడు He said, wait in Jerusalem, యెరూషలేములో కనిపెట్టండి అన్నారు. for you shall receive the Holy Ghost. మీరు పరిశుద్ధాత్మను పొందుకొనెదరు. And when you receive Him, మీరు పొందుకున్నప్పుడు you shall receive power from on high. మీరు పైనుంచి కలిగే శక్తిని పొందుకొనెదరు అన్నాడు. Is that correct? నిజమేనా? Is that correct? So now, the attention ఇక్కడ దృష్టి ఏంటంటే was not on some physical ఈ manifestation శరీర క్రియల పైన ఉండేది కాదు in their life, వారి జీవితంలో. but the attention was దృష్టి ఏ విధంగా ఉండాలంటే on the manifestation of the power being exhibited in somebody else's life through them. వారి ద్వారా మరొకరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కనబరచబడమని పైన దృష్టి ఉండాలి. Is that correct? నిజమేనా? Come on, amen. ఆమేన్. Today, ఈ రోజు when we want to be filled with the Holy Ghost, పరిశుద్ధాత్మతో మేము the నింపబడినప్పుడు whole focus is I want to speak in tongues. నేను భాషలతో మాట్లాడడం అనేదిగా ఉంటుంది. Well, that is awesome and we all need it. అది అద్భుతమైన విషయమే, మనందరికి కావాలి కూడా. Because your desire is limited నీ వాంఛ పరిధిలో ఉంది కాబట్టి, and you think I have received, నేను పొందుకున్నాను అనుకుంటున్నావు you're కాబట్టి not going to the level that God wants to take you to. దేవుడు నిన్ను తీసుకెళ్లాలనుకున్న స్థలానికి వెళ్ళలేకపోతున్నావు. So He said, wait in Jerusalem. ఆయన అన్నాడు యెరూషలేములో కనిపెట్టండి. He never said for tongues. ఆయన మీ భాగస్వామి కొరకు అని చెప్పలేదు ఆయన.
tongues is a byproduct. ఈ భాషల కొరకని చెప్పలేదు, కానీ భాషలు దాని ద్వారా కలుగుతున్న విషయాలు. Tongues will come. భాషలు వస్తాయి, But he said, wait కానీ కనిపెట్టండి for అన్నారు. the person of the Holy Ghost. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి కొరకు అన్నారు. And when he comes, ఆయన వచ్చినప్పుడు there will be an exhibition of the power of God. దేవుని యొక్క శక్తి ప్రదర్శించబడడం జరుగుతుంది. But what did they do? అయితే వారు ఏం చేశారు? They went into the upper room వారు మేడ పై గదిలోనికి and వెళ్ళారు. they prayed. వారు ప్రార్థన చేశారు. Everybody say prayed. Pray. Come on, say it again, prayed. See, you cannot receive మీరు the ఎప్పుడు- anointing మీరు అభిషేకమును ఎప్పుడు పొందుకోలేరు without paying the price of praying and waiting in him. ప్రార్థన చేస్తూ ఆయనలో కనిపెట్టడము అనే క్రియ చెల్లిస్తేనే తప్ప మీరు ఆ శక్తిని పొందుకోలేరు. So we all need to sacrifice మనం అందరం కూడా ఈ విషయంలో వెల our చెల్లించాలి. comfort, మన యొక్క సౌఖ్యతను, our sleep, మన నిద్రని, whatever else, ఇంకా ఏమైనా కూడా and come together and pray. వాటిని త్యాగం చేసి వచ్చి ప్రార్థన చేయాలి. Prayer is the secret to enter into the empowerment of God. ప్రార్థన అనేది దేవుని యొక్క శక్తిని పొందుకునే స్థలానికి వెళ్ళడానికి ఒక రహస్యమై ఉన్నది. Can I hear an amen? ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And thank God for the tongues. ఈ భాషల్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. Because it is with tongues we can pray much. ఎందుకనగా ఈ భాషలతోనే ఎక్కువగా ప్రార్థన చేయగలుగుతాం. Amen. ఆమేన్. So I'm not saying tongues is not important. కాబట్టి భాషలు అంత ముఖ్యమైనవి కాదని చెప్పట్లేదు Tongues is నేను. extremely important. భాషలు అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలే. But I'm saying don't stop there. కానీ అక్కడితోనే ఆగిపోకండి I అంటున్నాను. believe God is setting us దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. to come together అందరం కూడడానికి, and pray ప్రార్థన చేయడానికి, and worship ఆరాధించడానికి, and honor కనపరచడానికి, the Lord God. దేవుని And as కనపరచడానికి. we do that, అలా చేస్తూ He's ఉండగా going to take us deeper into Him, ఆయనలో మనల్ని లోతుగా to నడిపిస్తారు. grant us deeper insight ఆయనలో లోతైన వివేచన కొరకు, and anoint us with greater power గొప్ప శక్తితో for అభిషేకించడానికి, the power of God to manifest. దేవుని యొక్క శక్తి Now ప్రదర్శించబడడానికి. listen to me very carefully, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. because some of you might think మీలో కొంతమంది this is అనుకోవచ్చు only for ministry. ఇది పరిచర్య చేసే వారి కొరకు మాత్రమే అని. It is not just for ministry. కేవలము పరిచర్య కొరకు మాత్రమే కాదు ఇది. This is available to everybody that is a child of God. దేవుని బిడ్డగా ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న And విషయం ఇది. whatever your call in life is, నీ జీవితంలో నీ పిలుపు ఏదైనాను కూడా the only way you can excel above the world standard ఈ లోకం యొక్క స్థితి కంటే ఉన్నతమైన స్థితికి ఏ విధంగా is రాగలవనగా by receiving a divine anointing ఈ దైవికమైన అభిషేకం పొందుకోవడం ద్వారా మాత్రమే that will put you above the level of the world. ఈ లోకం యొక్క స్థాయి కంటే నిన్ను పైవాడిగా నియమిస్తుంది. Daniel was a man of prayer. దానియేలు ప్రార్థనా పరుడు. I said Daniel was a man of prayer. దానియేలు ప్రార్థనా పరుడు. Amen. ఆమేన్. Say amen. ఆమేన్. He was not in full-time ministry. ఆయన సంపూర్ణ పరిచర్యలో ఉన్నవాడు కాదు. He was in administration. ఆయన పరిపాలన విభాగంలో He ఉన్నాడు. was in the government. ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు. Is that correct? నిజమేనా? But he moved in the power of God. కానీ దేవుని శక్తితో That పనిచేశాడు ఆయన. the king of the nation ఆ దేశం యొక్క రాజు recognized that that man operated by the power of God. ఆ మనుషుడు దేవుని శక్తి ద్వారా నడిపించబడుతున్నాడని ఆ రాజు గుర్తించాడు. There is no access to the power of God దేవుని యొక్క శక్తికి ప్రవేశం ఏది కూడా లేదు without prayer. ప్రార్థన చేయకుండా. Amen. ఆమేన్. Said amen. ఆమేన్. David was a king of a nation. దావీదు రాజ్యానికి రాజు. Amen. Amen. He said, I have to praise you how many times a day? 7 times a day. దినానికి 7 మార్లు నిన్ను స్తుతించాలి అని తెలియచేశాడు My ఆయన. friend, స్నేహితులారా, just coming to church on Sunday and Friday will never keep you or put you on top of the world. శుక్రవారం ఆదివారం కేవలం సంఘానికి వచ్చినంత మాత్రాన లోకం యొక్క స్థాయిని మించుతాను అని That అనుకునలేదు. is important. You need to come. నువ్వు ఈ విధంగా రావడం చాలా ముఖ్యమైన విషయమే. Because this is where you get to learn the word, ఎందుకనగా ఇక్కడే వాక్యమును నువ్వు నేర్చుకుంటావు. receive understanding, మీరు జ్ఞానమును పొందుకుంటారు, receive insight, మీరు వివేచన పొందుకుంటారు, receive instruction దేవుని సూచన పొందుకుంటారు in the word. దేవుని వాక్యంలోంచి. And now
ఇప్పుడు as you obediently follow that, మీరు విధేయత చూపిస్తూ and you అనుసరిస్తుండగా, seek God on a daily basis, అనుదినము దేవుని మీరు అనుసరిస్తుండగా, and as we have these special times of prayer, అనగా ప్రత్యేకమైన ఈ ప్రార్థన we సమయాల్లో come together ఈ విధంగా కూడుకుంటున్నాము and we మనము. pray, God begins to minister in special ways. ఆ విధంగా కూడుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యేకమైన రీతిలో పరిచర్య చేస్తారు. Amen. ఆమేన్. Now, I know every one of us wants to be blessed. మనలో అందరం ఆశీర్వదించబడాలని కోరుతున్నామని తెలుసు. Correct? నిజమేనా? Is that correct? నిజమేనా చెప్పండి. But before we can be blessed, మనం ఆశీర్వదించబడడానికంటే ముందు God has to deal with those areas that are not right in His sight. ఆయన దృష్టికి ఏదైతే అనుకూలం కాదో ఆ విషయాన్ని దేవుడు God తొలగించాలి. has to deal with the areas that have to be dealt with. ఏవైతే తొలగించబడాలో ఆ విషయాన్ని దేవుడు తొలగించాలి. Anything that is ungodly, ఆ భక్తిహీనమైనది ఏదైనా any ఉంటే, stronghold, ఏదైనా బలమైన దుర్గం ఉంటే, any evil habit, ఏదైనా చెడ్డ అలవాటు any ఉంటే, sin in our life, ఏదైనా పాపం ఉన్నట్లయితే, whatever it is, అది ఏమైనా కూడా it has to be dealt with. అది తొలగించబడాలి. Then God can take us further on. అప్పుడు దేవుడు ముందుకు నడిపిస్తాడు మనల్ని. Now, I shared something with the people this morning, ఈ రోజు ఉదయం ఒక విషయాన్ని పంచుకున్నాను, but I want to share with the rest of the church. మీతో కూడా పంచుకోవాలని Because you know, కోరుతున్నాను. my friend, స్నేహితులారా చూడండి, when we pray, మనం ప్రార్థన చేసినప్పుడు God will begin to speak దేవుడు మాట్లాడడం ఆరంభిస్తారు. and He will show us things దేవుడు కొన్ని విషయాలు చూపిస్తారు. because He wants to set those areas right in our life. మన జీవితంలో ఆ విషయాన్ని సరిదిద్దాలని దేవుడు కోరుతాడు. And when we కాబట్టి set those areas right, ఆ భాగాల్ని మనం సరి చేసుకున్నప్పుడు now God will take us further on. ఇప్పుడు దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తారు. I have an uncle మా అంకుల్ ఉన్నారు నాకు, who lives in New Zealand. న్యూజిలాండ్ లో ఉంటున్నారు ఆయన. He was very close to me చాలా because of something that happened in our family. సన్నిహితంగా ఉండేవారు. మా కుటుంబంలో కొన్ని క్రియల్ని బట్టి He didn't do anything personally against me, వ్యక్తిగతంగా ఆయన నాకు ఎలాంటి హాని and చేయలేదు, I didn't do anything against him. నేను ఆయనకు వ్యతిరేకంగా ఏ హాని చేయలేదు. But we had not spoken for 11 years. కానీ గత 11 సంవత్సరాలుగా మేము మాట్లాడుకోలేదు. There was some hurt somewhere. ఒకరు గాయపరిచినటువంటి విషయము. So I said, Lord, I forgive them. దేవా నేను వారిని క్షమించేశాను. I've forgiven. I don't need to have a relationship. నేను క్షమించేశాను, వారితో సంబంధం ఉండవలసిన అవసరం లేదు. I pray that you will bless them. అయితే వారిని ఆస్వాదించడానికి ప్రార్థన కూడా And I చేశాను. thought that was it. That was it. I thought that's enough. ఇంకా సరిపోతుందిలే అనుకున్నాను నేను. And so everything went on very well. కాబట్టి అంతా కూడా చక్కగానే ఉంది అనుకున్నట్టుగా ఉంది. Until yesterday morning, అయితే నిన్న ఉదయం వరకు when we were worshiping God, మేము దేవుణ్ణి ఆరాధిస్తుండగా and God began to use me, దేవుడు నన్ను వాడుకున్నాడు. suddenly అకస్మాత్తుగా I heard God say, దేవుడి విధంగా చెప్పాడు, call him and tell him I love you. ఆయనకి ఫోన్ చేసి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు అన్నాడు. I said, what? I didn't like it. అది నాకు ఇష్టం లేదు. Call him and tell him I love you. ఆయనకి ఫోన్ చేసి నిన్ను Well, ప్రేమిస్తున్నాను Lord, you చెప్పడం. know I love him. నేను ప్రేమిస్తున్నాను తెలుసు కదా దేవా. I have nothing against him. ఆయనకు వ్యతిరేకంగా ఏమీ లేదు. I said, after a while it became so strong. I said, okay, Lord, and I just kept quiet. ఆ కాసేపు తర్వాత ఇంకో బలంగా వచ్చింది ఆ ప్రేరేపణ, And మౌనంగా then we ఉన్నాను. carried on with the meeting. ఆ తర్వాత మీటింగ్ లో I కొనసాగాము. forgot all about it. ఇంకా దాని గురించి నేను పూర్తిగా Then as we were driving home, ఇంటికి వెళుతూ ఉన్న సందర్భంలో I felt in God that when we went home, my family, my wife, myself, and my children should come together and pray as soon as we went home. ఆయన ఇంటికి వెళ్ళిన వెంటనే కుటుంబముగా నా పిల్లలు నేను అందరూ కూడా కలిసి ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు So నాకు we got into our ప్రేరేపించాడు. bedroom, ఆ విధంగా మేము వెళ్ళాము. and my daughter Deborah began to play the guitar, and we began to worship. డెబ్రా గిటార్ ప్లే చేస్తూ ఉండగా ఆ దేవుని And we ఆరాధిస్తూ began వచ్చాము. to sing. ఆ పాటలు పాడడం మొదలు పెట్టాము. Within a minute, ఒక నిమిషం లోపే God reminded me that again. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేశాడు నాకు. Call him and tell him I love you. ఆయనకి ఫోన్ చేసి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు. I didn't want to, I thought, why now? ఇప్పుడు ఎందుకు అనుకున్నాను. Then I said, I don't know his number, Lord. ఆ, Phone number, I don't know it. ఆయన ఫోన్ నంబర్ నాకు తెలియదు. I said, that's okay. You know, I don't know his number, so you know that, Lord. ఆయన నంబర్ తెలియదు కాబట్టి పర్లేదులే And అనుకున్నాను. I tried to worship ఆ దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేశాను. because everybody else was praising and worshiping. అందరూ కూడా దేవుని ఆరాధిస్తున్నాం కాబట్టి I could not worship. నేను ఆరాధించలేకపోయాను. It was stopping. ఇంకా చాలా This was కదిలించబడుతుంది. blocking the flow. అది ఆ See, ప్రవాహాన్ని that's what I'm ఆపేస్తున్నట్టుగా ఉంది. talking to you about. నేను దాని గురించి If you మాట్లాడుతున్నాను. want to go further on in God, నీ జీవితంలో దేవునిలో ముందుకు God will వెళ్ళాలనుకుంటే show you things that are restricting your progress in నీ Him. అభివృద్ధిని ఆపుతున్నటువంటి విషయాలు దేవుడు మీకు And చూపిస్తాడు. as He shows you these things, ఆ విషయాలు మీకు చూపిస్తూ if ఉండగా you don't deal with them వాటితో మీరు and వ్యవహరించకపోతే you ignore them, వాటిని పట్టించుకోకపోతే then you will license the devil to stop you
and you will not feel fulfilled, but you'll begin to feel dry and frustrated. అపవాది నిన్ను ఆపడానికి అనుమతిస్తావు, అప్పుడు నీకు నీ అంతరంగంలో ఎండినటువంటి పరిస్థితి నిన్ను So I అనుభవించగలుగుతావు. stopped my family and I said, I don't know, but I told my wife, I don't know, but I feel this, that I have to call my uncle and tell him I love you. కాబట్టి అప్పుడు నేను ఆరాధన ఆపేసి నేను ఆయనకు ఫోన్ చేసి ఆయన ప్రేమిస్తున్నాను చెప్పాలనిపిస్తుంది అని చెప్పి I కుటుంబానికి చెప్పాను. looked at my wife and I said that, and I thought she would say, we can do it later. నా భార్యను చూసి మాట చెప్పాను, తర్వాత చేద్దాంలే అని ఆమె అంటుందేమో అనుకున్నాను నేను. She said, do it. ఇప్పుడే వెంటనే చేయమన్నది ఆమె. So do it ఇప్పుడే చెప్పేసేయాలా now. ఇప్పుడు? I said, yeah, okay. Well, I said, we don't have the phone number. ఆ ఫోన్ నంబర్ లేదు కదా మరి. My son jumped off the bed. He went and got the number. ఆ వెంటనే నా కుమారుడు వెళ్ళి ఫోన్ నంబర్ తీసుకొచ్చారు. And even before he came in, he called. ఆయన వెంటనే ఫోన్ చేయడం కూడా So జరిగింది. I called him. నేను ఫోన్ చేశాను, I talked to him. ఆయనతో And మాట్లాడాను. I said, uncle, I want to let you know I love you. అంకుల్ నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాను ఆయనకి. And something, a great weight left me. నా అంతరంగంలో గొప్ప భారము వెంటనే వెళ్ళిపోయింది. Hallelujah. Now, why am I sharing this with you? మీతో ఎందుకు చెప్తున్నాను? Because as a pastor, ఒక కాపరిగా if I have to go through that, నేను దాన్ని and there are అనుభవించగలిగితే, things for 11 years it was hidden, 11 సంవత్సరాలుగా అది మరుగు చేయబడి ఉంటే I am sure there are things in your life. ఖచ్చితంగా అలాంటి విషయాలు మీలో కూడా And I ఉంటాయి want you to అనుకుంటున్నాను. know, మీరు తెలుసుకోవాలి. I shared this example ఈ ఉదాహరణ మీకు and this చెప్పాను, testimony ఈ సాక్ష్యం not చెప్పాను, to tell you how great I am, నేను ఎంత గొప్పవాడిని చెప్పడానికి కాదు, but to let you know that I am setting an example for every one of you. అందరి కొరకు నేను మాదిరిగా ఉన్నానని If I have చెప్తున్నాను. done it, నేను చేసి ఉంటే you have to do it. మీరు కూడా చేయాలి. ఆ The విధంగా Holy Ghost is showing you, పరిశుద్ధాత్మ దేవుడు మీకు be చూపిస్తుంటే obedient. విధేయత చూపించండి. And once you obey Him ఒకసారి మీరు విధేయత చూపగానే, and step out, అడుగు వేయగానే, do it, అలా చేయగానే now the flood of the Holy Ghost will come. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రవాహం వస్తుంది మీలో. Hallelujah. హల్లెలూయా. And nobody can stop you. ఎవరు కూడా నిన్ను The ఆపలేరు. devil will lose its power over your life. నీ జీవితంలో అపవాది తన అధికారం And you will కోల్పోతాడు. move in the power. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తిలో కదిలించబడతావు. Say amen. ఆమేన్. Church, సంగమా, this is a time for the Holy Ghost. పరిశుద్ధాత్మ దేవుని సమయానికి సమయం I'm ఇది. calling this church to prayer. ప్రార్థన కొరకు ఈ సంఘానికి పిలుపునిస్తున్నాను. God is doing something. దేవుడు కార్యములు And జరిగిస్తున్నారు. if we come with great expectation, గొప్ప ఆశతో విశ్వాసంతో మనం వస్తే the Lord is about to give us a great breakthrough. దేవుడు గొప్పదైన విజయాన్ని మనకు అనుగ్రహించబోతున్నారు. In the year 1909, ఆ 1909వ సంవత్సరంలో there was a man by the name Seymour, ఆ సీమోర్ అనే ఒక దైవజనుడు, a black preacher, ఒక బ్లాక్ ప్రీచర్ ఆయన, one-eyed. ఒకటే కన్నుంది ఆయనకి. And he was used as an instrument in the hands of God దేవుని హస్తంలో బలమైన పరికరముగా వాడబడ్డాడు. to start one of the greatest revivals in the world. లోకంలో గొప్ప ఉజ్జీవము ఆరంభించబడ్డానికి. It's called the Azusa Street Revival. జూజస్ స్ట్రీట్ రివైవల్ అంటారు దానిని. And it was so powerful అదెంత శక్తివంతమైన that every day ప్రతిరోజు meetings were being run. ప్రతిరోజు మీటింగ్లు Every నిర్వహించబడేవి. day. ప్రతిరోజు And people were coming from all over the place. రకరకాల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేవారు. And the Spirit of God was doing some amazing things. అద్భుతమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ Like, వచ్చారు. for example, ఉదాహరణకి a man came, it all started with the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకంతో Began to ఆరంభించబడింది. speak in tongues. భాషలతో మాట్లాడడంతో And as they ఆరంభించబడింది. carried on, వారు ముందు and they కొనసాగగా carried on, వాళ్ళ ముందు and they carried on, ముందుకు the కొనసాగారు. revival went on non-stop for 3 years. ఆ గొప్ప ఉజ్జీవము 3 సంవత్సరాల వరకు కొనసాగింది. There was a man that was brought ఒక వ్యక్తి who తీసుకురాబడ్డాడు. lost his entire arm from here. ఆయనకి ఇక్కడ నుంచి చేతే లేదు ఆయనకి అసలు. And he was brought to the meeting. ఆయనను మీటింగ్ కి తెచ్చారు. And when they made him to stand, ఆయన అక్కడ and నిలబెట్టినప్పుడు Brother Seymour just held him ఆ సీమోర్ గారు ఆయన పట్టుకున్నప్పుడు right in front of everybody's eyes. అందరూ చూస్తూ ఉండగానే This sleeve that was with nothing, ఇక్కడ ఏమీ లేనటువంటి ఈ ప్రాంతము a hand began to grow. దానిలోంచి ఆ చేతు And a వచ్చింది. full hand grew right in the front of all eyes. అందరూ చూస్తుండగానే కొత్త హస్తము మొలిచింది అక్కడ. And another man was brought అక్కడ మరొక మనిషిని తీసుకొచ్చారు. who had a wooden leg because he lost it in some railway accident. రైల్వే యాక్సిడెంట్ లో ఒక ఆయనకి కాలు When he తొలగించబడింది. was brought to the meeting, ఆయన మీటింగ్ తెచ్చారు. Brother Seymour said, take that leg off. ఆ సీమోర్ గారు ఏం చెప్పారంటే ఆయన కాలు తీసేమని And చెప్పారు. they held him ఆయన అక్కడ and కాలు they began చూపించి to pray. ప్రార్థించడం మొదలు పెట్టారు. Right as they were watching అందరూ చూస్తూ ఉండగానే through the pants, ఇక ప్యాంట్ నుంచి
the leg began to grow. ఆ కాలు And పైకి a new వచ్చింది. leg was formed right in front of the eyes. అందరు చూస్తుండగానే కొత్త కాలు సృష్టించబడింది. You know what he said? ఆయన ఏమన్నాడు తెలుసా? 100 years from now, ఇక్కడ నుంచి 100 సంవత్సరాల వరకు a revival is going to hit. ఇక్కడ నుంచి సంవత్సరాల తర్వాత నూతన 100 years from now, 100 సంవత్సరాల a తర్వాత revival is coming నూతన ఉద్యమం that is రాబోతుంది. going to be stronger and greater than the Azusa Street revival. అయితే అంతకంటే బలమైనటువంటి గొప్ప అభిషేకంగా And it will not ఉండబోతుంది. be in one place, అది ఒక్క స్థలంలో మాత్రమే but కాదు it will కానీ be all over the world. ప్రపంచం అంతట్లో ఉండబోతుందని తెలియచేశారు. Do you know we are just right there? మీకు తెలుసా మనం ఇప్పుడు అదే స్థలానికి వచ్చాం. 2009 was 100 years. 2009 సంవత్సరం We 100 have సంవత్సరాలు. just entered into that period. ఇప్పుడు మనం ఆ కాలంలోనికి ఇప్పుడే ప్రవేశించాము. This is time for the church to pray. సంఘము ప్రార్థన చేయవలసిన సమయం ఇది. Somebody say pray. Pray. Say it again, pray. Pray. Turn to the person next to you and say pray. పక్క వారికి చూసి చెప్పండి ప్రార్థన చేయండి అని. We got to pray. మనం ప్రార్థన చేయాలి. Right at the time when Brother Seymour prophesied సహోదరుడు శ్రీమోర్ గారు ప్రవచనం చెప్పినప్పుడు that 100 years from now a revival is going to hit. ఇక్కడ నుంచి 100 సంవత్సరాల తర్వాత ఉద్యమం రాబోతుందని చెప్పిన He was on the west coast of America in Los Angeles. అయితే అమెరికాలో లాస్ ఏంజల్స్ లో ఉండేవారు ఆయన. At the very same time, అదే సమయంలో almost to the day and the hour, అదే రోజు అదే గడియ అన్నట్టుగా on the east side of America, అమెరికాలో ఆ తూర్పు వైపున there was another man by the name Charles Parham. చార్ల్స్ ప్రహామ్ అనేటువంటి మరొక వ్యక్తి ఉన్నారు. He prophesied the exact words that Brother Seymour prophesied. ఆయన కూడా ఖచ్చితంగా ఇలాంటి ప్రవచనాన్ని That in ఆయన విడుదల 100 చేశారు. years from now, ఆయన ఏమన్నారంటే 100 సంవత్సరాల తర్వాత there is going to come a great revival that will sweep the world. మరో గొప్ప ఉద్యమము లోకమంతట్లోనికి రాబోతుందని తెలియజేశాడు. This is no time for us to relax, church. మనం ప్రశాంతంగా ఉండవలసిన సమయం God కాదు has ఇది. instigated something. దేవుడు ఒక విషయాన్ని ఇప్పుడు God నూతనంగా has begun ఆరంభించారు. something in our ఒక hearts. కార్యాన్ని దేవుడు హృదయంలో And has ఆరంభించారు. begun something in this church. ఈ సంఘంలో ఆరంభించారు I కార్యమును. don't want us to stop. దానిని ఆపడము ఇష్టపడట్లేదు నేను. I don't know how many are going to run with me, ఎంతమంది నాతో పాటు ముందుకు వస్తున్నారో తెలియదు కానీ but I'm not going to wait for you. కానీ మీ కొరకు నేను వేచి I'm ఉన్నాను. asking you to come, మీరు రావాల్సిందిగా మనవి but I'm చేస్తున్నాను. not going to stop if you don't come. మీరు రాకపోతే నేను I'm going to go forward. ఇంకా ముందుకు I'm కొనసాగుతాను. calling you to come join me. మీరు వచ్చి చేరవలసిందిగా మనవి Let's చేస్తున్నాను. believe నమ్ముదాం for great miracles to take place. గొప్ప కార్యాలు జరగడానికి మనము విశ్వాసం Not ఉంచుదాం. just only people getting filled కేవలము ప్రజలు నింపబడడం మాత్రమే కాదు కానీ or demons being cast out, దయ్యాలు వెలగొట్టబడడం మాత్రమే But- కాదు, blind eyes opening, ఈ గుడ్డి కళ్ళు తెరవబడడం, lame walking, కుంటివారు నడవడము, arthritis being healed. ఆర్థరైటిస్ వారు స్వస్థత పొందుకోవడము. Amen. ఆమేన్. New arms and legs growing. నూతనమైనటువంటి చేతులు కాళ్ళు రావడము, Creative miracles taking place. సృజనాత్మకమైన అద్భుతములు జరగడము. Hallelujah. హల్లెలూయా. In another meeting, మరొక there was a మీటింగ్లో man that was brought with all his 4 fingers chopped because he was working on a machine. ఒక మిషన్ లో పనిచేసినప్పుడు ఒక వ్యక్తికి 4 వేళ్లు తొలగించబడ్డాయి. They were cut off right over here, somewhere over here. అయితే ఇక్కడతో ఆయనకి ఆ వేలు కట్ చేయబడ్డాయి, So they తొలగించబడ్డాయి. brought him to the front. ఆయన కూడా ముందుకు They తెచ్చారు. lifted his hand ఆయన చేతి పైకెత్తారు. and they began to pray. ఆ ప్రార్థన చేయడం మొదలు As పెట్టారు. they were praying, వారు ప్రార్థన చేస్తుండగా the fingers began to grow. ఆ వేళ్ళు పూర్వపు And స్థితికి then the వచ్చాయి. nails began to grow. అలాగే ఆ గోళ్ళు కూడా పెరిగాయి ఆయనకి. The Lord God never changes. దేవుడు ఎప్పుడు కూడా మారని వాడు. He's the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. What determines the manifestation of his glory and power ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క శక్తి ఆ ప్రదర్శించబడేది ఏమనగా is the level of hunger and thirst we have. మన అంతరంగంలో ఉన్నటువంటి ఆకలిని బట్టి, దాహం He బట్టి that అది జరుగుతుంది. thirsteth, come unto me, God. ఆయన చెప్పాడు, దాహం కలిగిన వారు And రండి. if you believe in him, ఆయన కనుక మీరు విశ్వాసం ఉంచితే out of your belly shall flow rivers of living water. మీ హృదయంలో నుండి జీవజల నదులు ప్రవహించును. Life will flow out of you. జీవము మీలో నుండి ప్రవహిస్తుంది. I don't know how many are hungry.
మీలో ఎంతమంది ఆకలిగా And ఉన్నారో how many తెలియదు. of you are thirsty? ఎంతమంది దాహంతో ఉన్నారో I తెలియదు. want you to know I am thirsty. నేనైతే దాహంతో ఉన్నానని Come on, తెలియజేస్తున్నాను. I'm inviting you to join me tomorrow morning. రేపు ఉదయం ప్రార్థన కొరకు అందరిని పిలుస్తున్నాను. We're going to worship God. దేవుని We're ఆరాధించబోతున్నాను. going to praise God. దేవుని And we're స్తుతించబోతున్నాము. going to open ourselves to do whatever God says. దేవుడు చెప్పినటువంటి కార్యం చేయడానికి మమ్మల్ని మేము తెరుచుకుంటున్నాం. We're having a mighty visitation. అద్భుతమైనటువంటి దేవుని దర్శనం Different things జరుగుతుంది. are happening. రకరకాల కార్యాలు జరుగుతున్నాయి. There is a move of God. దేవుని యొక్క కదలిక ఉంది. God is using Pastor Praveen in the prophetic like never before. ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి విధంగా గొప్పగా పాస్టర్ ప్రవీణ్ గారిని దేవుడు వాడుకున్నారు. God is opening some eyes to see into the spirit realm. ఆత్మలోకంలో చూడడానికి కొందరు God నేత్రాలు is తెరుస్తున్నారు putting దేవుడు. words of knowledge దేవుడు and we're speaking them out. దేవుడు బుద్ధి వాక్యం నిస్తూ ఉంటుండగా జ్ఞాన వాక్యంతో మాట్లాడడం జరుగుతుంది వాటిని. That's not the end. We have just stepped in. We're in the, this is where our feet are just getting wet. అయితే ఇప్పుడు మాత్రమే మన పాదము వేడిగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు వెళ్తున్నది. No, just wet. ఇప్పుడు తడిగా ఉన్నటువంటి ప్రాంతంగా వెళ్తున్నాం. But we have to go deeper. కానీ లోతుగా వెళ్ళాలి మనము. Deeper. ఇంకా లోతుగా. Ankle deep. ఇంకా మోకాలు లోతు వరకు. Knee deep. మోకాలు లోతు వరకు. Have you ever gone into water where you're ankle deep? ఎప్పుడైనా మీరు మోకాలు లోతు నీటిలోకి వెళ్ళారు ఎప్పుడైనా? You're still in control. అప్పుడు కూడా మీ ఆధీనంలో ఉంటారు. Right? You go knee deep. మోకాలు లోతుకు వెళ్తారు. It's good. You're at least knee deep. మోకాలు And you can లోతు feel వరకు. the water more. అప్పుడు ఇంకొంచెం నీరు ఎక్కువ You can కనిపిస్తుంది. feel the water even more. ఇంకా ఎక్కువ నీరు వస్తున్నట్టుగా ఉంటుంది. And it's better than ankle deep. మన పాదము కంటే ఇంకా లోతుగా శ్రేష్టంగా ఉంటుంది అది. Amen? ఆమేన్. But that's not the end. అంతటితో ముగింపు కాదు. God says waist deep. ఆయన అంటున్నారు నడుము తట్టు వరకని. Once you get to waist deep, ఒకసారి నడుము తట్టు లోతు and వరకు there is a రాగానే అప్పుడు flow, ప్రవాహం వస్తుంది. you can't have any control. అప్పుడు నీ ఆధీనంలో నీవు ఉండవు. The current of the water takes over. అప్పుడు ఆ నీటి ప్రవాహం యొక్క శక్తి నిన్ను ఆధీనంలోకి తీసుకుంటుంది. Ezekiel is talking now. ఎజ్కేల్ Amen? మాట్లాడుతున్నాడు ఇప్పుడు. Ezekiel, the prophet, is talking. ప్రవక్త అయిన ఎజ్కేల్ మాట్లాడుతున్నాడు. That's where the Holy Ghost takes over. అయితే ఆ స్థలానికి పరిశుద్ధాత్మ నిన్ను తీసుకెళ్తాడు. Ankle deep, ఈ పాదాలలో లోతు you're వరకు in control. అప్పుడు నీ ఆధీనంలో ఉంటావు. Knee deep, మోకాలు లోతు వరకు the spirit is in control to some degree, but you're still very much in control. అయితే ఇప్పుడు కూడా ఆధీనంలో ఉంటావు. అంతగా ఆధీనంలో లేని స్థితిలో ఉంటుంది. But once you come into waist deep, కానీ ఒకసారి నడుము తట్టు వరకు రాగానే you've lost it now. ఇప్పుడు నీ ఆధీనంను కోల్పోతావు. Just let him sweep you. ఆయన నిన్ను And it's going to be ప్రవాహంలో so నడిపించబోతాడు. wonderful, అద్భుతంగా ఉంటుంది అది. but many of you will fear to leave. మీలో చాలా మంది నమ్మడానికి కూడా See, భయపడతారు ఆ విషయాన్ని. some of you are watching this and saying, oh, my God, I'm not going to go there tomorrow. I don't know if God will expose something in my life. మీలో కొంతమంది రేపొద్దున అక్కడ వెళ్తే దేవుడు ఏమైనా చూపిస్తారేమో నా జీవితాలు No, I అనుకుంటున్నారు. don't want to fall and roll. అలా పడిపోయి I రోజులు want to నాకు be in ఇష్టం లేదు. control. నేను ఆధీనంలో ఉండాలని కోరుకుంటాను. I want prayer, నేను ప్రార్థన చేయాలనుకుంటాను. but I want to be in control. కానీ నేను ఆధీనంలోనే So ఉంటాను. when the man of God prays, దైవజనులు ప్రార్థన I'm చేస్తున్నప్పుడు going to stand like this. నేను ఈ విధంగా నిలబడతాను. I won't fall. నేను పడిపోను. I will not fall. నేను పడిపోనేంత You మాత్రం want to be in control. నీ ఆధీనంలో ఉండాలని కోరుకుంటున్నావు నీవు. You want the control. Let the Holy Ghost take over. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను I ఆధీనంలో said, let the తీసుకున్నప్పుడు Holy ఆధీనంలో Ghost ఉండవు. take over. పరిశుద్ధాత్మ దేవుడు ఆధీనంలో When తీసుకుని the Holy Ghost takes over, పరిశుద్ధాత్మ దేవుడు గనుక నీపై He's వచ్చినప్పుడు going to take you into places where you've never been. ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళని స్థలానికి నిన్ను He'll take తీసుకెళ్తారు. you into experiences that you've never had, ఎప్పుడు లేని అనుభవంలోనికి నడిపిస్తారు and నిన్ను. He'll begin to build your life. నీ జీవితాన్ని కట్టడం మొదలు Now you'll begin to radiate for God. ఇప్పుడు దేవుని కొరకు నువ్వు ప్రకాశిస్తావు. And whatever happens, ఏం జరిగినను కూడా people will look at you and they will glorify you.